మనకు యూనివర్స్లో క్రియేట్ అయిన ఏదైనాకైనా కానీ ఖచ్చితంగా ఒక ఎక్స్పైరీ థింక్ అనేది ఉంటుంది. అంటే ఏదైనా క్రియేట్ చేసామంటే సర్టెన్ డ్యూరేషన్ వరకు వర్క్ అయి తరువాత అది ఎక్స్పైర్ అవుతుంది. ఇది ఎలాగో చూద్దాం. ఫర్ సపోజ్ మన దగ్గర ఒక మొబైల్ చూసుకుంటే రియల్ టైంలో మొబైల్ అనేది మన యొక్క బాడీ. మరి ఇది మొబైల్కి జస్ట్ మొబైల్ అని చెప్తే వర్క్ అవుతుందా? నో. మొబైల్ మనకు వర్క్ అవ్వాలంటే దానికి కంపల్సరీ మనకు ఒక ప్రాసెసర్ అండ్ కంపల్సరీ అవసరం. ఆపరేటింగ్ సిస్టమ్ ఇస్ ఆల్సో మస్ట్. అంటే జస్ట్ బాడీ ఉన్నంత మాత్రాన ఏ హ్యూమన్ బీయింగ్స్ కూడా జస్ట్ మూవ్ అవ్వలేరు. వాటితో పాటు ఎవ్రీ లివింగ్ ఎంటిటీకి ఖచ్చితంగా ఒక స్పిరిట్ అండ్ సోల్ అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే ఎవ్రీ బాడీకి స్పిరిట్స్ అండ్ సోల్ లేకపోతే బాడీ అనేది జస్ట్ బాడీ. మనకు ఆ యొక్క ప్రాసెసర్ లేకపోతే బాడీ కాంట్ యూస్, బాడీ అట్లీస్ట్ కాంట్ మూవ్. దీంతో పాటు మనకు మొబైల్ మూవ్ కావాలంటే బ్యాటరీస్, దీస్ ఆర్ ఆల్ థింగ్స్ మస్ట్. అంటే ఈ లివింగ్ ఎంటిటీ అయినా కానీ మూవ్ కావాలంటే కంపల్సరీ దానికి ఎనర్జీ మస్ట్. అంటే తీసుకునే ఫుడ్ మీద అది మనకు నేచర్ ఇచ్చిన డిపెండెన్సీ. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మనకు ప్రతి దానికి మొబైల్కి ఒక సిమ్ కార్డ్ అనేది కంపల్సరీ ప్రొవైడ్ చేస్తాం. అంటే ఏ మొబైల్కి ఇంకొక మొబైల్కి సేమ్ నెంబర్స్ అంటూ కూడా ఉండవు. అలాగే యూనివర్స్లో ఎన్నో క్రియేట్ అయిన ఈ యొక్క డిఫరెంట్ జీవులకి డిఫరెంట్ స్పిరిట్ సోల్స్ ఉన్నా సరే ప్రతి ఒక్క యూనిక్ ఐడెంటిటీ ఈజ్ అల్టిమేట్. అంటే ఎవ్రీ లివింగ్ యూనిట్కి ఎవ్రీ యూనిక్ థింగ్స్ అనేది మస్ట్ అండ్ షుడ్. సో వీటితో పాటు మనం కంపేర్ చేసుకుంటే మనకు ప్రతి ప్రాసెస్ అంటే చేసే వర్క్ కూడా లివింగ్ ఎంటిటీస్ మీద ఎఫెక్ట్ చూపుతుంది. ఎలాగో చూద్దాం. ఫర్ సపోజ్ మొబైల్స్ మనం ఏదైనా కానీ మాట్లాడినప్పుడు కానీ లేకపోతే టెక్స్ట్ చేసినా సరే ఏదైనా మనం ఈవెన్ ప్రోగ్రామ్స్లో వన్ లైన్ రాంగ్ రాసిన సింటాక్స్ ఇస్ ఏ సింటాక్స్ డిఫరెన్స్. అలాగే మనం చేసే ప్రతి పనులు కూడా ఇట్ విల్ స్టోర్ ఇన్ అవర్ స్పిరిట్ సోల్ హిస్టరీ. మనం చేసే పనులు, మనం చేసే థింగ్స్ మన హిస్టరీలో యాడ్ అవుతూనే ఉంటాయి. ఫర్ సపోజ్ మనకు ఏదైనా కానీ మ్యాథమెటిక్స్లో కానీ 100 వెర్షన్స్లో కానీ ఏదైనా అన్నోన్ ఆల్గరిథమ్ని ఫైండ్ అవుట్ చేయాలంటే 3 or 4 ఈక్వేషన్స్, ఇట్ మీన్స్ ఎనీ 3 or అన్నోన్స్ ఫైండ్ అవుట్ చేయడమే వెరీ డిఫికల్ట్ ఇన్ మ్యాథమెటిక్స్. అట్లాంటిది ఇన్ ఎవ్రీ లైఫ్, ఎవ్రీ లివింగ్ ఎంటిటీలో ఎవ్రీ డే దే కెన్ డూ మల్టిపుల్ సినారియోస్ అండ్ మల్టిపుల్ అన్నోన్స్ అండ్ మల్టిపుల్ టు నోట్స్. అంటే 1100 crores ఈక్వేషన్స్లో ఉన్న అన్నోన్స్ని అట్ ఏ టైం మనం సాల్వ్ చేయలేం. అవి సాల్వ్ అవుతూ ఉన్నప్పుడు దాని నుంచి వచ్చే రిజల్ట్స్ ఎవ్రీ డే, డే బై డే ఇట్ విల్ డూ ఎక్స్చేంజ్. అంటే ఈరోజు ఉన్నంత థింగ్స్ రేపు ఉండవు, రేపు ఉన్నంత థింగ్స్ ఎల్లుండి ఉండవు. అంటే దీని మీనింగ్ ఏంటి? ఫర్ సపోజ్ ఏదైనా ఒక పర్సన్ ఫ్రమ్ బర్త్ టు డెత్ వరకు కంటిన్యూగా హ్యాపీగా ఉండడం పాసిబిలిటా? నో. అదే పర్సన్ బర్త్ టు డెత్ వరకు కంటిన్యూగా బాధలో ఉండడం పాసిబిలిటా? నో. దిస్ ఈజ్ టోల్డ్ ఇన్ సుప్రీం. ఇట్ మీన్స్ మనకు మొబైల్ కూడా మనకు చూడండి కంటిన్యూషన్గా ఇప్పుడు ఈవెన్ సిమ్ కార్డ్స్, మొబైల్ ప్రాసెసర్స్ ఇవన్నీ అమర్చినా సరే ఇవన్నీ థింగ్స్ డిఫరెంట్ యూనిక్ నెంబర్స్ ఉంటాయి. అంటే డిఫరెంట్ యూనిక్ సోల్ స్పిరిట్స్ ఉంటాయి. అండ్ ఎవ్రీ నెట్వర్క్ని మనకు అసోసియేట్ చేసేది ఎవరు? మెయిన్స్ రిసోర్స్. ఫర్ సపోజ్ ఎయిర్టెల్ అనుకుంటే ఎయిర్టెల్, జియో అనుకుంటే జియో. సో ఇక్కడ సూపర్ స్పిరిట్ సోల్స్ డిఫరెంట్ అయినా వీటిని హ్యాండిల్ చేసే పర్సన్ ఈజ్ డిఫరెంట్. దాంట్లో హిస్టరీలో స్టోర్ అయిన బ్యాక్గ్రౌండ్ డేటాల నుంచి మనం ఏం చేస్తున్నాం అనేది అంతా మనకు గ్యార్బేజ్లో స్టోర్ అవుతూనే ఉంటుంది. ఇక్కడ మొబైల్స్ని బేస్ చేసుకున్నామని చెప్పొచ్చు. కానీ ఇక్కడ థింక్ మనకు నేచర్ ఎప్పుడైనా క్రియేట్ చేసింది సరే నేచర్ తీసేసుకొని వెళ్ళిపోతుంది. ఫర్ సపోజ్ నేచర్ ఇచ్చిన మనకు ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, లీవ్స్ కానీ, ట్రీస్ కానీ, హ్యూమన్ ఏవి తీసుకోండి, నేచర్ ఏదైతే వస్తుందో 100% దే కెన్ టు రికవర్. ఓకే. కానీ మనకు హ్యూమన్ మేడ్గా క్రియేట్ చేసిన థింగ్స్ తీసుకోండి. ఫర్ సపోజ్ మనం ఏదైనా కానీ ఆర్టిఫిషియల్గా ఏదైనా ఒక ఫ్లవర్ క్రియేట్ చేసామనుకోండి, న్యాచురల్ ఫ్లవర్ తీసుకోండి. న్యాచురల్ ఫ్లవర్ నేచరే క్రియేట్ చేస్తుంది, నేచరే తీసేసుకుంటుంది. 1% కూడా ఎఫెక్ట్ ఉండదు. ఫర్ సపోజ్ బనానా తీసుకోండి. బనానాని మనం బనానా తిన్నా సరే బనానా తొక్క మాత్రం నేచర్ తీసేసుకుంటుంది. కానీ హ్యూమన్ బీయింగ్స్లో ఏదైనా ఒక ఆర్టిఫిషియల్ ఫ్లవర్ క్రియేట్ చేసుకోవాలనుకోండి, మనం క్రియేట్ చేయగలం కానీ అది ప్లాస్టిక్ అనేది నేచర్లో కలవదు. అంటే హ్యూమన్ మేడ్ ఎక్స్ట్రీమ్ పొజిషన్లో డెవలప్మెంట్ అని చెప్పుకుంటూ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నా సరే ఇది టెంపరీ థింగ్స్. మనకు దాని నుంచి వచ్చే రిజల్ట్ ఇండైరెక్ట్గా ఒక సైడ్ నుంచి మనకు దెబ్బే. కానీ నేచర్ క్రియేట్ చేసిన భగవంతుడి నుంచి ఇది ఎలా వెళ్తుంది అనేది మనం ఈ మొబైల్ ఆండ్రాయిడ్ వర్షన్ సిస్టంలో నుంచి మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు.